లోకమునకును దాని నివాసులను యెహోవాయే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహ జలముల మీద అగాధ జలముల మీద దానిని స్థిరపరచెను యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవరు వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమును నొందును. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధి వెదుకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవరు? బలశౌర్యము గల యెహోవా యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఈయనే ఈ మహిమగల రాజు. దేవుడు చదివి వినిపించిన బిడ్డను, ఏకీవించిన మళ్ళను, చదవబడిన కీర్తనను దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. ప్రభు ప్రేమించి వారు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ద బుక్ ఆఫ్ ఇర్మియా గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ 32వ అధ్యాయము 40వ వచనంలో ఆయన ఒక మాట అంటాడు కదా, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు చాల్చల. చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుడైనటువంటి యెహోవా ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, నేను వారికి మేలు చేయకుండా మానకుండునట్లుగా. ప్రభు అంటున్నాడు, నేను మీకు మేలు చేయటం అనేది మానకుండునట్లుగా ఉండాలి అంటే, ప్రభువు మేలు మనకు కలగ చేయటం ఆగకుండా ఉండాలి అంటే మనం ఎలాగ ఉండాలన్న ఉద్దేశంతో ప్రభు ఆ మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. కీర్తనలో కూడా ఒక చాట అంటాడు, ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది కదా. ఇప్పుడు ప్రవక్తతో ఏమంటున్నాడంటే, అయ్యా నేను వారికి మేలు చేయుట మానకుండా ఉండాలి అంటే వారు ఎలాగుండాలో కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తూ ఆ మాటను అక్కడ ఉన్నాడు. ఈ మధ్యాహ్నం దేవుని సన్నిధిలో ఏకీభవించినటువంటి మన జీవితాలలో ప్రభువు మేలు చేయుట మానకుండా ఉండాలి అంటే మనము వేటిని చేసినట్టుగా ఉండాలి, వేటిని మానకుండా ఉండాలి. మన జీవితాల్లో వేటిని మానకుండా ఉన్నటువంటి వారిగా ఉండాలి. మనం కూడా ప్రభువు మేలు చేయటం మానకుండా ఉండాలి అంటే కొన్నిటిని మానకుండా ఉండేవారిగానే మనము ఉండాలి. మనం అన్నిటినీ మానేసి ప్రభువును మాత్రమే అయ్యా నీవు మానకుండా నాకు మేలు చేయంటది కుదరదు. ప్రభు అన్నాడు, నేను మానక మేలు చేయునట్లుగానే ఆయన అంటున్నాడు కదా. అయితే ఆయన మానక మనకు మేలు చేయాలంటే మనం మానక చేయవలసినటువంటి కొన్ని ఉన్నాయి. అవేమిటో చూసుకుని తద్వారా ముందుకు కొనసాగటానికి ప్రయత్నించేద్దాం. మరి మత్తయి సువార్త
23లో కూడా ఆయన అంటాడు కదా, మీరు పుదీనాలోను సంపులోను చెయ్యి వేస్తారు, 10వ భాగం ఇస్తారు, అంతా బాగానే ఉంది. అయితే వాటిని మానక అంటాడు అక్కడ. వాటిని ఏం చేయకూడదంట? మానక. వాటిని మానక వీటిని కూడా ఆయన చేయమన్నాడు. అయితే వేటిని మానక? ప్రభువు మానకుండా మేలు చేయాలి అంటే వేటిని మనం మానకూడదు, కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనము వేటిని మానకూడదు అంటే ప్రార్థన అనేటటువంటి దాన్ని మానకూడదంట. దేన్ని మానకూడదు? ప్రార్థన మానకూడదు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక, ద బుక్ ఆఫ్ కొలస్సియన్స్ చాప్టర్ 1:9. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అందుచేత ఈ సంగతి నాటి నుండి మేము నీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక. అక్కడ ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, వేటిని మనం మానకూడదంటే మొట్టమొదటిగా ప్రార్థన చేయటం అనేటటువంటిది మానకూడదు. ప్రభువు మనకు మేలు చేయటం మానకుండాలి అంటే వేటిని మానకూడదంటే ప్రార్థన చేయటం అనేది మానకూడదు అంటున్నాడు. కొన్నిసార్లు చూడండి, కొన్ని సందర్భాల్లో ఇదిగో పౌలు కొలస్సీ సంఘం కొరకు చేస్తున్న ప్రార్థన, మరి ఆ సంఘములో ఉన్నటువంటి సమస్యలను బట్టి ఆయన చేసినటువంటి ఇదిగో ప్రార్థనను బట్టి ఆయన వారికి వాటిని తెలియజేస్తూ, మీ నిమిత్తమై మేము మానకుండా ప్రార్థన చేస్తున్నాము. ఈ రోజున చాలా విషయాల్లో, ప్రార్థన విషయాల్లో వెనకబడిపోతున్న వారు మనలో చాలామంది లేకపోలేదు. మరి నిజంగా ఆ ప్రార్థన అనేటటువంటిది ఎలాగ ఉండాలంటే వాడుకగా అయిపోవాలి. యేసు ప్రభువు వారు చూడండి, ఆయన గురించి ఏమంటాడు? యథావిధిగా ఆయన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళెను, ప్రార్థన చేసుకున్నట్టుకు వాడుకు చొప్పున గెత్సెమనే తోటకు వెళ్ళెను. ప్రార్థన అనేటటువంటిది ఒక వాడుకగా ఉండాలి. అది ఎంత వాడుకగా ఉండాలి అంటే ఇక ప్రతి విషయంలోనూ కూడా ప్రార్థనకు మొదటి స్థానం ఇచ్చేదిగా మనము ఉండాలి. మరి ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక సినిమాకి వెళ్ళాడంట, వాడుకంటే ఎలాగ ఉండాలో చెప్పడానికి. అరే మరి పాస్టర్ గారి సినిమాకి వెళ్తే బాగోదు కదా, ఎలాగ ఏంటి అనుకుని, అదేదో కొంత ఈ గాడ్జిల్లా లాంటి ఒక సినిమా అన్నమాట, ఒక యానిమేషన్ సినిమా. ఆయన వెళ్ళాడు, విశ్వాసులు ఎవరు చూడలేదు కదా అని ఆయన నైట్ డ్రెస్ వేసుకుని, టీషర్ట్ వేసుకుని, చక్కగా టోపీ పెట్టుకుని వెళ్ళి కూర్చున్నాడు. ఎవరు చూడలే అని చెప్పి బాల్కనీ అని వెనకుంటుందిగా, వెనక్కి వెళ్ళి కూర్చుని చక్కగా ఆ పిక్చర్ ఆన్ చేశారు. ఆయన సినిమా చూస్తూ ఉన్నాడు. సినిమా చూస్తూ ఉన్నప్పుడు ఆ సినిమా, ప్రతి సినిమాలో ఒక హీరో ఉంటాడు కదా, అందులో కూడా హీరో ఉన్నాడు. అయితే ఆ సినిమా రన్ అవుతూ ఉంది. ఈలోపు ఆ గాడ్జిల్లా అంటే ఆ జంతువు హీరో మీద దాడి చేస్తుంది. హీరో మీద దాడి చేస్తుంటే పాపం ఈ పాస్టర్ గారికి మనసులో బాధ కలుగుతుంది. అరే అంతమంది ప్రాణాలు కాపాడాడు ఆయన, ఇదేంటి అది హీరోని చంపేసేలాగుంది, అది ఇది అని చెప్పి ఆయన తెగ టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. అది మీదకు వస్తుంది, ఆ జంతువు కరుస్తుంది, ఎలా పడితే అలాగా విసిరేస్తుంది. పాపం మా పాస్టర్ గారు అనుకున్నాడంట, ఇదిగో మరి ఎలాగైనా హీరోని అది చంపేసిద్ది, అది గాడ్జిల్లా అనుకున్నాం. ఈలోపు అనుకోకుండా ఆ హీరో అటుపడి ఇటుపడి దొరుకుతుంటే ఒక పెద్ద గన్ను దొరికిందంట. హీరో ఒక గన్ను దొరకంగానే వెంటనే ఆ గాడ్జిల్లా దగ్గరగా పెట్టి దాన్ని కాల్ చేశాడు. కాల్ చేయగానే అది కింద పడిందంట. మళ్ళీ లిగిస్తుంటే మళ్ళీ కాల్చాడు. మళ్ళీ కాలంగానే ఈసారి పూర్తిగా పడిపోయిందంట. వెంటనే పాస్టర్ గారు కదా పాపం వాడుకుంటుంది కదా, వెంటనే ఇక దేవునికి స్తోత్రం అన్నాడంట. అక్కడ ఏమన్నాడు? దేవునికి స్తోత్రం అంటే ఆ పాస్టర్ గారి ముందు వరుసలో ఉండి హల్లెలూయా అన్నారంట. పాస్టర్ గారి ముందు వరుసలో ఉండి ఏమంటున్నారు? హల్లెలూయా అన్నారంట. వెంటనే దేవునికి స్తోత్రం అన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు వెనక్కి చూస్తే ఆయన పాస్టర్ గారు, ఒరి ఏంది హల్లెలూయా ఎవరన్నారని చూస్తే వాళ్ళందరూ విశ్వాసులు. చూడండి, వాడుక అనేటటువంటిది మనిషికి ఎలాగ ఉండాలి అంటే ఏ ప్రదేశంలో ఉన్నా సిగ్గుపడకుండా చెప్పేదిగా ఉండాలి. ఆ రీతిగా వాడుక ప్రార్థన అనేది అవ్వాలి. వాస్తవానికి అక్కడ దేవునికి స్తోత్రం అని చెప్పొచ్చా? చెప్పకూడదు. కానీ ఆయనకి ఏదైనా ఒక మేలు కలిగితే, ఏదైనా ఒకటి క్లిష్ట పరిస్థితుల్లో సహాయం కలిగితే ఆ మాట చెప్పటం అలవాటు. అలాగా విశ్వాసులకు కూడా అలవాటు అయిపోయింది. తర్వాత ఇక ఒకరినొకరు వందనాలు చెప్పుకున్నారంట.
ఏం చేస్తారు ఇంకంతకన్నా? ఒకరినొకరు వందనాలు చెప్పుకుని బయట వచ్చేటప్పుడు అయ్యగారు పిల్లలు గోల్ చేస్తే వచ్చాము అయ్యగారు అదేదో బొమ్మల సినిమా అది నన్ను అమ్మ నేను కూడా పిల్లలు అడుగుతున్నారు, అసలు నేను చూసి వాళ్ళని పంపిద్దామని నేను వచ్చానని ఆయన కూడా కవర్ చేసుకున్నా. చూడండి, వాడుక అనేటటువంటిది ప్రార్థన మనకు అయిపోవాలి ప్రతి విషయంలో కూడా. అందుకే యేసు ప్రభువారు అంటాడు కదా, ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నాడు. ప్రార్థన అనేది ఎలా చేయాలంట? ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నాడు. విసుగక నిత్యము ప్రార్థన చేయుడి అన్నాడు. మరి అంత మాత్రమే కాదులే కానీ ఇదిగో అనేక సార్లు మరి నిజంగా ప్రార్థనను గురించి బైబిల్లో ప్రస్తావిస్తూ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను కూడా తెలియపరిచారు. మొదటి సామ్యూయేలు గ్రంథం జ్ఞాపకం చేసుకుంటే ద బుక్ ఆఫ్ ఫస్ట్ సామ్యూయేల్ 7వ అధ్యాయము, మొదటి సామ్యూయేలు గ్రంథము 7వ అధ్యాయము, అక్కడ ఇదిగో ఆ 8వ అధ్యాయం మధ్యలో అంటారు కదా, ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. సమూయేలు వద్దకు వచ్చి చెప్తున్నారంట, అయ్యా మేము ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినా, కొన్నిసార్లు నీ మాట వినకపోయినా, కొన్నిసార్లు నీకు ఏదైనా వ్యతిరేకంగా మేము జీవించినా మా కొరకు మాత్రం ప్రార్థన చేయుట మానొద్దయ్యా. ఎందుకంటే నీ ప్రార్థన గొప్పది కదా, నీ విజ్ఞాపన గొప్పది కదా అన్నాడంట. కాబట్టి మొదటిగా మనము మానక చేయవలసినటువంటిది ఏమిటి అంటే, ప్రభువు వేటిని మానక అని అన్నాడంటే ప్రార్థన చేయటం అనేటటువంటిది మానకూడదు. కొంతమంది శోధనలో ఉప్పొంగిపోయి ప్రార్థన చేస్తూ ఉంటారు, సమస్యల్లో రెచ్చిపోయి ప్రార్థన చేస్తూ ఉంటారు. అన్ని పరిస్థితులు చక్కబడంగానే పూర్తిగా పడిపోతారన్నమాట, పూర్తిగా వెనకబడిపోతారు. అప్పట్లాగా ప్రార్థన చేయలేరు. కానీ ప్రార్థన అనేటటువంటిది దేవుని వాక్యం అంటుంది కదా, అది ఏ పరిస్థితుల్లో ఉన్నా మానక చేయాలి. దానియేలు మంచి లగ్జరీ హౌస్లో ఉన్నాడు, ఎందుకంటే రాజు ప్రేమించి అతన్ని ఒక జ్ఞానిగా ఎన్నుకున్నాడు. అక్కడ ఉన్నప్పుడు ఆయన అదే ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు, అదే ప్రార్థన చేశాడు. పరిస్థితి క్లిష్టమైన పరిస్థితి, సింహాల గుహలో వేసినా సరే అదే రకమైన ప్రార్థన మారలా. ప్లేస్ మారింది కానీ ప్రేయర్ ఈజ్ నాట్ ఏ చేంజ్డ్. అక్కడ ప్రయారిటీ ప్రార్థనకైనా మార్చలా. ఆ ప్లేస్లో ఉంటే ఎలా ప్రార్థన చేశాడో ఈ ప్లేస్లో ఉన్నప్పుడు కూడా ఆయన అలాగనే ప్రార్థన చేశాడు. ప్రార్థన అనేది ఆయన మానలేదు. పరిస్థితులను బట్టి ప్రార్థన అనేదాన్ని ఆయన మార్చలా. మనం ఏం చేస్తున్నాం? పరిస్థితులను బట్టి ప్రార్థన మారిపోతుంది, పరిస్థితులను బట్టి ప్రార్థన మార్చువారిగా ఉన్నాం. కానీ పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా ప్రార్థన అనేటటువంటిది మనం ఏం చేయకూడదంట? మానకూడదు. అక్కడ అదే అన్నాడు ఆయన, ప్రార్థించుట మానొద్దయ్యా మా కొరకని వారందరూ కూడా వేడుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మానకూడనటువంటిది ఏమిటంటే ప్రార్థన మానకూడదు. కొన్నిసార్లు దేవుని మందిరానికి రావటానికి కొన్ని ఇబ్బందులు ఇరుకులు ఎదురవ్వచ్చు. దేవుని మందిరానికి రాలేకపోయినా సరే ప్రార్థన అనేటటువంటిది చేయటం, ప్రార్థనా జీవితాన్ని మానకూడదు. వ్యక్తిగత ప్రార్థన అవసరం, సహవాస ప్రార్థన అవసరం, ఐక్యత ప్రార్థన అవసరం, కుటుంబ ప్రార్థన అవసరం, కృతజ్ఞత ప్రార్థన కూడా అవసరం. ఇందాక కృతజ్ఞత ప్రార్థన జ్ఞాపకం చేశాను. ప్రభువు మేలు చేశాడు, మాకు కృతజ్ఞత ప్రార్థన ఏర్పాటు చేయండి పాస్టర్ గారు. కృతజ్ఞత ప్రార్థన కూడా అవసరమే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రార్థనను మాననటువంటి వారిగా మన జీవితాలలో ఉండాలి. ప్రభు అదే అంటున్నాడు, కేస్ నాట్ యువర్ ప్రేయర్, నీ ప్రార్థన నీవు మానవద్దు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, నిజంగా మన ప్రార్థనే మనకు ఎంతో గొప్ప దీవెన, మన తోటి వారికి కూడా దీవెనని ఎందుకు నమ్మలేకపోతున్నాం? నేను ప్రార్థన చేస్తే దేవుడు ఏమింటాడులే, నా ప్రార్థనకి ఏమి జవాబు వచ్చిందిలే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు, పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు కాదు. నీ వ్యక్తిగత ప్రార్థన నీవు విడిచిపెట్టకూడదు. నీ సహవాస ప్రార్థన, నీ సంఘ ప్రార్థన నీవు విడిచిపెట్టకూడదు. మరి నిజంగా నేను వారి కొరకు ప్రార్థన చేస్తే వారికి ఏం మేలు కలిగిద్దిలే, వారి విషయంలో నేను గోజాడితే వారికి ఏం మేలు కలిగిద్దిలే కాదు. నీ ప్రార్థన ద్వారా దేవుడు వారి కొరకు ఏ మేలునో దాచి ఉంచాడు. కాబట్టి కేస్ నాట్ అవర్ ప్రేయర్, మన ప్రార్థనను మనము మానకూడదు. ఒకసారి ఒక సహోదరుడు పాస్టర్ గారి దారెమ్మటి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయనతో పాటు 10th వరకు చదివిన తోటి సహోదరుడు రోడ్డు ఎమ్మటి వెళ్తూ ఉన్నాడు. వెళ్తా తూలిపోతున్నాడు, బాగా మొత్తం ఎక్కువైపు తూలిపోతా వెళ్తూ ఉంటే
ఈ పాస్టర్ గారికి బాధ కలిగిందంట. అరే 10th వరకు ఏం చదివే స్టూడెంటు, మంచి చలాకీగా ఉండేవాడు, ఎందుకు ఇలా తయారైపోయాడు ఏంటి అని కొంతగా కౌన్సిలింగ్ ఇద్దామని ఆపి, అసలు ఏంటిరా ఇలాగైపోయావు, ఎంత జ్ఞానంగా చదివేవాడివి, నీ మంచి జాబ్ కొడతాం అనుకున్నాను, ఈ తాగటం ఏంటి పొద్దున్నే, ఈ తోలుతా తిరగటం ఏంటి, ఏంటి అసలు ఎందుకు ఈ రీతిగా అయిపోతున్నావు ఏమిటి అని ఆ పాస్టర్ గారు ఆ వ్యక్తిని గద్దిస్తూ అడిగితే ఆ వ్యక్తి అన్నాడంట, నేను ఇలా అయిపోవటానికి కారణం నువ్వే అన్నాడు. ఏమన్నాడు? నువ్వే అన్నాడంట. ఆ పాస్టర్ గారికి ఏం అర్థం కాలేదంటే, అదేంటి నువ్వు తాగి తందనాలు ఆడటానికి, నువ్వు చెడిపోవటానికి, నువ్వు నాశనం అయిపోవటానికి నేను కారణం ఏంటిరా బాబు అంటే, అవునయ్యా నువ్వే కారణం అయ్యా అన్నాడు. అదేంటి నేను ఎలా కారణం చెప్పు అంటే అప్పుడు అంటున్నాడంట, నా పరిస్థితి నా సంగతి నీకు తెలుసు, నేను కొంతగా తోవ తప్పిపోతున్నప్పుడే నువ్వు దేవుని సేవలో ఉన్నావు, సేవకుడుగా ఉన్నావు, నీ సేవా జీవితంలో నువ్వు సేవా పరిచర్య మొదలుపెట్టిన నాటి నుండి నేటి వరకు ఎప్పుడైనా నీ ప్రార్థనలో నా కొరకు నువ్వు ప్రార్థన చేసావా అన్నాడంట. ఏమండి, ఎప్పుడైనా నీ ప్రార్థనలో నా కొరకు ప్రార్థన చేసావా? నాతో పాటు 10th దాకా చదివిన ఒక వ్యక్తి ఇలా అయిపోతున్నాడు ప్రభువా, వాడిని మంచి మార్గంలోకి నడిపించు, వాడిని మంచిగా మార్చని నా కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి ఈ మార్గంలో నుండి తప్పించేవాడేమో, మంచి మనిషిగా ఉంచేవాడేమో. నేను ఇలా అయిపోవటానికి ముమ్మాటికి కారణం నువ్వే అన్నాడు. నిజమే, ఈరోజు మనం కూడా కొన్ని విషయాల్లో కొంతమంది నష్టపోవటానికి ముమ్మాటికి మనమే కారణం. మనం వారి కొరకు ప్రార్థన చేయట్లేదు. కొంతమంది వాళ్ళ పిల్లల గురించి చాలా బాధపడతారు, అసలు ప్రార్థన చేయరండి, ఇంకా ఆడు బతుకు అయిపోయింది లేండి, ఆడు పని అయిపోయింది లేండి, ఇక ఆడు మారలేండి, వాడి పరిస్థితి అంతే అంటారే కానీ వారి కొరకు ప్రార్థన చేయరు. బైబిల్ ఏమంటుంది? నువ్వు మానక ప్రార్థన చెయ్యి. ఆ మేలు తెల్లారే చేయొచ్చు, ఆ దీవెన వారంలోనే ఇవ్వచ్చు, సంవత్సరం పట్టవచ్చు, లేదా 2 సంవత్సరాలు పట్టవచ్చు, అది ఎప్పటికైనా కానీ నువ్వు మానక చేయాల్సింది ప్రార్థన. అబ్రహాం ఎన్ని సంవత్సరాలు గర్భఫలం కొరకు ప్రార్థన చేశాడండి? అది 1 సంవత్సరంలో జరిగిందా, 2 సంవత్సరాల్లో జరిగిందా? ఇంచుమించు కూడా దేవుడు మాట ఇచ్చిన తర్వాత కూడా 25 సంవత్సరాలు అయినా ఎదురు చూశాడు. 25 సంవత్సరాలు అయిన ప్రార్థన మానలేదు, చేస్తానే ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, రెండవదిగా మొదటిగా మనము దేనిని మానకూడదు అంటే మనము ప్రార్థన అనేటటువంటిది మానకూడదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది కదా, కీర్తన గ్రంథము 21వ అధ్యాయము, కీర్తన గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు కదా, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు. అతని పెదవుల నుండి వచ్చినటువంటి ప్రార్థనట ఆయన మానక ఏం చేస్తున్నాడంట? అంగీకరిస్తున్నాడు. మనమే ప్రార్థన మానుతున్నాం కానీ ఆయన అంగీకరించడం మాత్రం మానట్లేదు. కాబట్టి మొదటిగా ప్రార్థన మానకూడదు. రెండవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మానకూడదంట. ఒకటి ప్రార్థన మానకూడదైతే రెండవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కూడా మానకూడదంట. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక చాప్టర్ 1 వర్సెస్ 16, 16వ వచనం చదువుకుందాం. మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. రెండవదిగా కేస్ నాట్ థ్యాంక్స్ గివింగ్ ద గాడ్, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేటటువంటిది రెండవదిగా మానకూడదు. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది కదా, ప్రతి విషయమందును కూడాను కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేటటువంటి వారిగా ఉండాలి అని. అందుకని అక్కడ అంటున్నాడు కదా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, ఇదిగో మీ విషయమై, మీరు చేసిన పనుల విషయమై, మీరు చేసిన సహాయం విషయమై, లేదా మీరు చేసినటువంటి ప్రార్థన విషయమై మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. రెండవదిగా దేవుడు చేసిన మేలుని బట్టి దేని విషయంలో కూడా మనం మానక దేవునికి ఏం చెల్లించే వారిగా ఉండాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారిగా ఉండాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసినటువంటి మేలులలో దేనిని కూడా మర్చిపోవద్దు అంటున్నాడు. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. చాలా సందర్భాల్లో లాభం వస్తేనే కృతజ్ఞతాస్తుతులు, చాలా సందర్భాల్లో
అనుకున్నది జరిగితేనే కృతజ్ఞత స్తుతులు. కానీ ప్రభు అంటున్నాడు ప్రతి విషయమునందు కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. నిజమే, మన జీవితాలు ఎలాగుంటాయి అంటే మేలు జరిగితే దేవునికి స్తోత్రం అంటాం, ఏదైనా నష్టం వాటిల్లితే దేవునికి స్తోత్రం అనే మాట అనలేం. కానీ దేవుడు అంటున్నాడు కదా, నీవు ప్రతి విషయమందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 అంటాడు, దేని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. కృతజ్ఞత చాలా ప్రాముఖ్యమైందండి. ఈ రోజున కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తులుగా జీవించడం ఎంతో విలువైనటువంటిది. ఇదిగో ఈ రోజున కొన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదిగో ఆ నోరు లేనటువంటి కుక్కలు కూడా కృతజ్ఞత కలిగినవిగా ఉంటాయి. వాస్తవాన్ని చూడండి, 2 రోజులు వాటికి మనం కానీ అన్నం వేస్తే 3వ రోజు ఎవరైనా కొత్త వ్యక్తి మన ఇంటి ముందుకు వస్తుంది, అరిసిద్ది. అది కృతజ్ఞత చూపించింది. ఈ వ్యక్తిని బజార్లో ఎప్పుడు చూడలేదే, ఇదేంటి రోజు నాకు అన్నం పెట్టేవారి ఇంటికి వచ్చాడు, ఏం చేయటానికి వచ్చాడు అని అది ఏం చేస్తుంది, అరుస్తుంది. మనం కూడా చూడండి, ఏదైనా కొత్త ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో కుక్క ఉందనుకోండి, అదేం చేస్తుంది, అరుస్తుంది. వెల్కమ్ అంటుందా ఏంటి, అరిసిద్ది కదా. ఎందుకని, దాని కృతజ్ఞత ఉంది. అరే నా యజమానుడు నన్ను ఇంటికి కాపలా కొరకు పెంచుతున్నాడు కదా, నేను ఎప్పుడు చూడని వ్యక్తి ఈరోజు వచ్చాడు, ఎవరు ఇతనని అదేం చేస్తుంది, అరుస్తూ ఉంటుంది. అది కృతజ్ఞత. మరి మనం కూడా దేవుని పిల్లలమైనటువంటి మనము కృతజ్ఞత అనేటటువంటి దానిని మానకూడదు, కృతజ్ఞత మానేటటువంటి వారిగా ఉండకూడదు. మరి నిజంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వలనే గొప్ప గొప్ప మేలులు, ఇంకా గొప్ప కార్యాలు కూడా జరుగుతాయి. యేసు ప్రభువారు ఒకసారి 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని ఆయన ఏం చేశాడు, ఇరిచిపెట్టి పంచడన్నాడా, లేదు. ఆయన ఆకాశం పైకెత్తి ఏమి, ఆ బైబిల్లో రాయబడి ఉంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరవగా, ఇదిగో తినగా గంపలు కూడా మిగిలేంత వరకు కూడా ఆశీర్వాదం కలిగింది. ఎందుకు కలిగింది అంటే అంత ఆశీర్వాదము అక్కడ వారు ఏం చేశారు, యేసుప్రభువు వారు కృతజ్ఞతాస్తుతులను ఆయన చెల్లించాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, రెండవదిగా మనము చేయవలసినటువంటిది ఏమిటంటే ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేటటువంటిది మనము మరవకూడదు. నువ్వు ఎలాగున్నా, ఏ స్థితి ఇచ్చినా దానిని బట్టి మనము దేవునికి కృతజ్ఞులమయ్యే ఉన్నాము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారిగా ఉండాలి. కృతజ్ఞతను ప్రభువుకు మనము తెలియపరిచేటటువంటి వారిగానే ఉండాలి. ఒకసారి ఆ సారెపతు విధవరాల దగ్గరకు ప్రవక్త వెళ్తాడు. అమ్మా, దేవుడు నీ యొద్దకు నన్ను నడిపించాడంటే ఆవిడ తనకున్నటువంటి సమస్యను ఆవిడ చెప్తుంది. ఆ సమస్యను అక్కడ చెప్పినప్పుడు ఆవిడ అర్థం చేసుకుని, ఏదైతే అది అయింది, ఈ పిడికెడు పండి ఈ చిటికెడు నూనె ఆ సేవకుడి విషయంలో పెట్టి అవసరమైతే సేవకుడి కొరకు ఆ త్యాగం చేసి దేవుని సన్నిధికి మేము వెళ్ళిపోదామన్న ఉద్దేశంతో ఆవిడ ధైర్యం చేసి ఆ పిడికెడు పిండి చిటికెడు నూనె కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మొదటి అప్పము ఆ ప్రవక్త కొరకు తయారు చేస్తుంది. బైబిల్ చెప్తుంది కదా, 3.5 సంవత్సరాలట పిడికెడు పిండి చిటికెడు నూనె అయిపోలేదు అంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎక్కడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవం ఉంటుందో అక్కడ సమృద్ధి అనేటటువంటిది ఉంటుంది. దేవుడు కూడా కృతజ్ఞత లేనివాడికి మేలు చేయడండి. మీరు గమనించండి, ఎప్పుడైనా కృతజ్ఞత లేనటువంటి మనుషులకి దేవుడు కూడా మేలు చేయటానికి ఇష్టపడ్డాం. ఆయన కూడా అదే అన్నాడు, కృతజ్ఞత లేనివాడు మేలుకు పాత్రుడు కాదు, మేలు చేయుటకు యోగ్యుడైన వారికి మేలు చేయమన్నాడు. అంతేగాని కృతజ్ఞత లేని వారికి మేలు అనేటటువంటిది చేయమనలేదు. కాబట్టి ఆ ప్రభునందు ప్రియులరా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో రెండవదిగా మనము దేని విషయంలో మానకూడదంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మనం మానక చెల్లించేటటువంటి వారిగా ఉండాలి. 1 ప్రార్థన మానకూడదు, 2 దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మానకూడదు. 3వదిగా మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 3వదిగా ఆ క్రీస్తును ప్రకటించుట మానకూడదు అన్నాడు. చూడండి, అపోస్తల కార్యములు ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 5 5వ అధ్యాయము, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే,
దేవాలయములోను ఇంటింటను మానక బోధించు. చాలండి. మూడవదిగా బోధించటం అనేటటువంటిది మానకూడదు అంట. బోధించటం, ప్రకటించటం అనేటటువంటిది మానకూడదు. ఏ విషయంలో అయినా సరే మన జీవితాల్లో దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, మానక ప్రకటించేటటువంటి వారిగా, మానక బోధించేటటువంటి వారిగా మన జీవితాల్లో ఉండాలి. మనము విన్నటువంటి వాటిని, కన్నటువంటి వాటిని ఇదిగో ప్రభువు చెప్పినట్లుగా ప్రకటించువారిగా, బోధించువారిగా ఉండాలి. చాలా సందర్భాల్లో అనుకుంటారు బోధించడం సేవకుడి పని, ప్రకటించడం సేవకుడి పని, సేవకు సంబంధించిన సమకూర్చడమే నా పని అనుకుంటున్నాం. కానీ దేవుడు బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంచాడు. మీరు వెళ్ళి సర్వజనులకు సువార్తను ప్రకటించడము, బోధించడం అనేది కేవలం ఒకరి బాధ్యత కాదు. సేవకుడు ఇన్సైడే బోధిస్తాడు, సేవకుడు సంఘములో బోధిస్తాడు. నీవు విన్నటువంటి వాటిని నీ తోటి వారికి, నీ వారికి, నీ ఇంటి వారికి బోధించవలసిన బాధ్యత నీది. మానక బోధించేటటువంటి వారిగా మన జీవితాల్లో ఉండాలి. మానక ప్రకటించేటటువంటి వారిగా మన జీవితాల్లో ఉండాలి అన్నారు. చాలా సందర్భాల్లో కూడా ఆ బోధించడానికి సిగ్గుపడి వారిగా ఉంటాం, బోధించడానికి భయపడి వారిగా ఉంటాం. కానీ ఈనాటి పరిచర్యలో ఆ జ్ఞాపకం చేసుకుంటే, ఈ అభివృద్ధి చెందినటువంటి ఈ తరంలో కొంత అభివృద్ధి చెందిన ఈ టెక్నాలజీలో జ్ఞాపకం చేసుకుంటే, కొంతమంది వికలాంగులు కూడా సిగ్గుపడక పరిచర్య చేస్తున్నారు. కొంతమంది హ్యాండిక్యాపర్స్ కూడా పరిచర్య చేయటానికి ముందుకు వచ్చి ప్రకటిస్తున్నారు. కొంతమంది రిటైర్డ్ అయినటువంటి వారి పెన్షన్లో ఇదిగో 30వ వంతు ట్రాక్స్ తయారు చేయించడము, లేదంటే వీటిని ఏర్పాటు చేసి ఇదిగో దేవుని సువార్తను వారు బోధిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత, దీనిని నేను కొనసాగించాలని. కాబట్టి మూడవదిగా బోధించడం అనేది, క్రీస్తుని ప్రకటించడం అనేటటువంటిది మనము మానకూడదు అంటున్నాడు. మరి నిజంగా సువార్త అనేది ఎలాగ ప్రకటించడం? చాలామంది అనుకుంటారు సువార్త ప్రకటించడం అంటే ఈ రీతిగా ఆ మైక్ పట్టుకుని బోధించడం అనుకుంటారు. క్రీస్తుని ప్రకటించడం అంటే అది కేవలం మన నోటితోనే కాదండి, మన క్రియల ద్వారా కూడా ప్రకటించాలి. మన క్రియల ద్వారా ప్రకటించాలి, మన సాక్ష్యం ద్వారా కూడా ప్రకటించాలి. కొంతమంది సాక్ష్యం చూడండి, మందిరానికి వచ్చేవాళ్ళు సాక్ష్యం, కొంతమంది సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ సాక్ష్యంలో కానీ ఉంటుంది. ఆమె బాప్తిసం తీసుకుని 20 సంవత్సరాలు అయిందండి కానీ అంటారు. అంటే ఆ సాక్ష్యంలో ఏదో తేడా ఉంది, ఆ బిహేవియర్లో ఏదో తేడా ఉంది. అనగా మనం ప్రకటించేటటువంటిది మనము నోటి ద్వారా మాత్రమే కాదులే కానీ మనమట మన సాక్ష్యము ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా కూడా మనం బోధించేటటువంటి వారిగా ఉండాలి. కేవలం నోటి మాట ద్వారా బోధించడమే కాదు. ఎందుకనంటే నువ్వు బోధిస్తున్నావు అంటే నీవు అద్దాల మేడలో ఉన్నావు. నలుగురు నీ సాక్ష్యాన్ని చూస్తున్నారు, నలుగురు నీ క్రియలను కూడా చూస్తున్నారు. వాటిని బట్టే వారు అనుసరిస్తారు. కాబట్టి ఆ విషయాన్ని మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. 1 కేస్ నాట్ ప్రేయర్ అన్నాడు, ప్రార్థన మానకూడదు. 2 కేస్ నాట్ థ్యాంక్స్ గివింగ్ గాడ్, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మానకూడదు. 3వదిగా కేస్ నాట్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ప్రకటించుట మానకూడదు. 4వదిగా మనం కానీ జ్ఞాపకం చేసుకోవటానికి ముందుగా మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ రీతిగా ప్రకటించటం వలన కొన్ని ఆత్మలను రక్షించినటువంటి వారిగా అవుతాం. ఆ రీతిగా ప్రకటించటం వలన కొంతమంది వ్యక్తులను మనము మేలు చేసినటువంటి వారిగా ఉంటాం. ఓసారి ఒక ప్రసంగికుడు ఎక్కడో ప్రార్థనకి వెళ్ళి, ప్రార్థన అయిపోయాక ఆయన లాడ్జ్ రూమ్కి వెళ్ళిపోయాడంట. లాడ్జ్ రూమ్కి వెళ్ళిపోయి ఆయన రెస్ట్ తీసుకుందాం అనుకుంటే దేవుని స్వరం వినపడి, ఈ వీధి చివరకు పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు కిందకి వెళ్ళి ప్రకటించని స్వరం వినపడుతుందంట. ఆయన అనుకున్నాడంట, ఈ స్వరం ఏంటి, ఇప్పుడు దాకా గ్రౌండ్లో ప్రీచ్ చేసి వచ్చాను కదా, అలసిపోయి ఉన్నాను కదా, మరలా రెస్ట్ తీసుకుందాం అనుకున్న సమయంలో మరొకసారి ఆయనకి ఆ స్వరము వినపడింది. అరే ఇది ఎక్కడి నుంచి వినపడుతుంది, ఎందుకని ఈ సమయంలో అక్కడ ప్రకటించమంటున్నాడు? దాన్ని నిర్లక్ష్యం. 3వసారి కూడా స్వరం వినపడితే ఆయన వెంటనే షర్ట్ వేసుకుని బైబిల్ తీసుకుని వెళ్ళి అర్ధరాత్రి 1 గంట సమయంలో
ఆయన ఉంటున్నటువంటి లాడ్జ్ వీధి చివర ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద ప్రకటిస్తున్నాడంట. ఏది ప్రకటిస్తున్నట్టు దేవుడు ఆయనకి తలంపించింది ఏదైతే దాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ ఆత్మ నీది కాదు, దేవుడు పెట్టినటువంటి దీపము. ఇదిగో దేవుడు నీకు భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. శోధనలు నీ ఒక్కడికే కాదు, ప్రపంచంలో అది ఇదని ప్రకటించారు. ఆ దారిలో కారులో వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ విచిత్రంగా చూసుకుంటున్నారు. మరి అంతే కదా, మధ్యరాత్రి 1 గంట అప్పుడు జనాలు ఎవరు లేరు, ఒక్కడే బైబిల్ పట్టుకుని కేకలేస్తుంటే ఏమనుకుంటారు, ఇదిగే పిచ్చి పట్టింది అనుకున్నారు. ఒక 1/2 గంట అక్కడ ప్రకటించిన తర్వాత, అయ్యా నీవు చెప్పిన పని నేను చేశానని ప్రార్థన చేసుకుని ఈయన వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక 1/2 గంట తర్వాత ఎవరో ఒక వ్యక్తి వచ్చి డోర్ కొడుతున్నాడు. టక్ టక్ డోర్ నాక్ అవుతుంటే ఈ టైంలో ఎవరు రారే అని ఆయన వెళ్ళి డోర్ తీస్తే ఒక వ్యక్తి ఏడుస్తూ లోపలికి వచ్చాడంట. అయ్యా ఇందాక చెట్టు కింద వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు, మీరేనా అని అడిగాడంట. నేనేనయ్యా, నేను నీకు తెలుసంటే లేదయ్యా, నేను ఇక్కడ కనుక్కున్నాను, ఇదిగో ఆయన పలానా రూమ్లో ఉంటాడు, ఆయన ఇప్పుడు దాకా చెట్టు కింద కేకలేసాడని చెప్పారు. సరే ఎందుకు వచ్చావు, ఏంటి నీ సమస్య, ఎందుకు ఏడుస్తామంటే, అయ్యా మీరు ఆ చెట్టు కింద ఉండి వాక్యం చెప్తున్నప్పుడు చెట్టు మీద నేను 3 ముడి వేసుకుంటున్నాను అన్నాడు. అంటే ఆయన చెట్టు మీద ఊరేసుకోవటానికి చెట్టు ఎక్కి ఉన్నాడంట. అప్పుడే 3 ముడి ఆ చెట్టు మీద నుండి వేసుకుంటున్నాడంట. కానీ మీరు ఎప్పుడైతే వాక్యం చెప్పటం మొదలు పెట్టారో, ఈయనేంటి ఈ టైంలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడని మీ మాటలు విన్నాను, దేవుడు నాతో మాట్లాడాడు, నేను దేవుని కొరకు బ్రతకాలి, చనిపోకూడదు అనుకుంటున్నాను అన్నాడంట. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నమ్మని మనం మీ మాటలు నాకు ధైర్యాన్ని ఇచ్చినాయి. కుటుంబం ద్వారా, స్నేహితుల ద్వారా మోసపోయి నష్టపోయి చనిపోదాం అనుకున్నాను, కానీ మీ మాటలు నాలో నూతన బలాన్ని నింపాయి. ఇదిగో నా ప్రాణాన్ని నేను ఎందుకు తీసుకోవాలి, నేను దేవుని కొరకు బ్రతకాలని నిశ్చయించుకున్నాను. ప్రకటించాలండి. ప్రకటిస్తే తద్వారా ఏదో ఒక మార్పు, ఏదో ఒక మేలు వారి జీవితాల్లో కలిగిద్ది. 4వదిగా మరొక మాటను చూద్దాం. 4వది ఇంకా మానక చేయవలసినటువంటిది ఏమిటంటే సమాజముగా కూడుట మానకూడదు అన్నాడు. చూడండి, ద బుక్ ఆఫ్ హీబ్రూస్, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24 వచనం చదువుకుందాం. చూడండి, కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట మానక, చాలండి అక్కడ అన్నాడు కదా, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడటం మానకూడదు అంటున్నాడు. దాని అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు మనం ఇక్కడ సమాజముగా కూడుకున్నాం, అందరూ ఒక ఇంటి వారం కాదు, ఒక ఇంటి పేరు కలిగిన వారమో కాదు, ఒక రక్త సంబంధికులం కాదు, కానీ ఈ ప్రార్థనా మందిరంలో దేవుణ్ణి ఆరాధించడం కొరకు మనం ఎలా కూడుకున్నాం, సమాజము. కొన్ని సమాజాలు చూడండి, స్త్రీల సమాజం అంటారు, పురుషుల సమాజం అంటారు, లేకపోతే యవనస్తుల సమాజము, చిన్నపిల్లల సమాజం, ఈ రీతిగా చెప్తూ ఉంటారు. అంటే సమాజముగా కూడుట అనేటటువంటిది మానకూడదు. కానీ అక్కడ ఆయన అన్నాడు కదా, ఇదిగో కొందరు మానుకున్నట్లుగా, కొందరు మానుకుంటున్నారు. కొంతమంది ఎందుకు మానుకుంటున్నారు, చాలాసార్లు ఈ మాట చెప్పారు. ఈరోజు బల్లాదివారం కాబట్టి మరొకసారి జ్ఞాపకం వచ్చింది. ఒకసారి చాలా కాలం చర్చికి వచ్చేటటువంటి ఒక ఆవిడ సడన్గా ఆగిపోయింది. 2-3 సంవత్సరాలు అయిపోయింది, వేరే చోటకు వెళ్తుంది. అయితే ఒకనొక సందర్భంలో నాకు ఎదురుపడినప్పుడు, తల్లి మీరు ఎందుకు మందిరం వెనకబడిపోయారు, రావట్లేదంటే, నేను వేరే చోటకి వెళ్తున్నాను. మరి ఇక్కడ ఎందుకు మానేశారంటే, అయ్యా అసలు ఆ బాధ నీకేం చెప్పానందండి. ఏందంట, ఆ బాధ నీకేం చెప్పానంద. ఏంటమ్మా బాధ, పర్లేదులే చెప్పు. అప్పుడు నేను చర్చి పరిచయలు ఇంత యాక్టివ్గా లేను. ఏంటి చెప్పు అంటే, ఏం చెప్పానయ్యా, మీ నాన్నగారు బల్లారాధనలు అందరికి అంతంత మొక్కిస్తున్నాడు, నా దగ్గరకు వచ్చేసి ఇంత మొక్కిస్తున్నాడు అందండి. ఏంటంట, రొట్టె మొక్కు కోసం ఆమె సమాజంనే మానేసిందా. అంటే ఇప్పుడు ప్రభు శరీరం అంటే మన పర్సనాలిటీని బట్టి బక్కోడికి చిన్నది, బండోళ్ళకి పెద్దది ఇస్తారండి, లేకపోతే కడుపు నిండా ఇచ్చేటటువంటిది ప్రభు శరీరం అంటే. ప్రభు శరీరం అంటే అది ఆ ప్రార్థన ద్వారా తుంచినప్పుడు కొంత పీస్ కొంత సైజుగా ఉండొచ్చు, కొంత తగ్గు ఉండొచ్చు. దాని కొరకు ఒక బాధ కలిగి మానుకుందంట. అదే మాట అన్నాడు, కొందరు మానుకున్నట్లుగా. ఎందుకు మానుకుంటున్నారంటే వీటికే. ఒకసారి వేరే ఒక వ్యక్తి వేరే చర్చికి వెళ్ళిన ఆయన ఇట్లాగా మానేసి వేరే మందిరానికి వెళ్తున్నాడు. అన్న మీరు అక్కడ ఆత్మీయంగా ఉండేవాళ్ళు మీరు ఇదిగా ఎందుకని ఎట్లా వెళ్తున్నారంటే, ఆయన గొప్ప విషయం చెప్పాడు. ఏంటంటే మందిరంలో నిచ్చెన అడిగి తీయలేదంట, నిచ్చెనీయలేదని ఈయన
మానుకున్నాడంట. మందిరంలో ఏమడిగారు? సంఘం తరపున వస్తువులు ఉంటాయి కదండి, కొంతమందికి రూల్ ఉంటుంది, ఈ సంఘమే బయటకు ఇవ్వకూడదని. కొంతమందికి అవకాశం ఉంటుంది, అంతే కదా. అక్కడ రూల్ ఉంది. ఆయన అన్నాడంట, నువ్వు సంఘంలో ఎంత పెద్ద అయినప్పటికీ కూడాను నీకు ఇస్తే అందరికి ఇవ్వాలయ్యా, నిచ్చిని ఇయటం కుదరదులే, బయట అద్దెకి తెచ్చుకో, లేకపోతే మన పిల్లలు ఉన్నారు వాళ్ళతో తెప్పిస్తానడంట పాస్ట్ గారు. ఆయన నిచ్చిన ఇవ్వలేదని కోపంతో మందిరం సమాజంగా కూడుకుంటూ మానేసి. నిజమే, ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. నిచ్చిన ఇవ్వలేదనో, లేకపోతే ఆ రొట్టె ముక్క చిన్నది ఇచ్చారనో, ప్రార్థనకు అవకాశం ఇవ్వలేదనో, పాటకు అవకాశం ఇవ్వలేదనో, లేకపోతే కొన్ని సందర్భాల్లో మైక్లో పేరు చెప్పలేదని కూడా సమాజంగా కూడటం మానుకునేవారు ఉన్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, సమాజముగా కూడటము మానకూడదు అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ నెహెమియా చాప్టర్ 10 verses 39, 10:39 జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక మాట రాయబడి ఉంది, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము అన్నాడు. అక్కడ ఏమంటున్నాడు? ఏది ఏమైనా సరే అయ్యా, మేము మాత్రం మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టము అయ్యా. చిన్న చిన్న విషయాల కొరకు, అల్పమైన విషయాల కొరకు, తాత్కాలికమైనటువంటి విషయాల కొరకు దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టము అని అక్కడ ఆయన తెలియపరుస్తుంది. అందుకే 4వదిగా, కేస్ నాట్ ద హౌస్ ఆఫ్ ద గాడ్, దేవుని ఆలయాన్ని మనము విడిచిపెట్టని వారిగా ఉండాలి. సమాజముగా కూడుట మాననటువంటి వారిగా మన జీవితాల్లో ఉండాలి. అవకాశం ఇచ్చిన కొలది, ఆరోగ్యం ఇచ్చిన కొలది, దేవుడు మనల్ని పురికొల్పన కొలది సమాజముగా కూడుకొనటానికి మనము ఇష్టపడాలి. కొంతమందికి కేవలం ఆదివారమే కుదిరిద్ది, కొంతమందికి ఆదివారంతో పాటు శుక్రవారం కుదిరిద్ది, కొంతమందికి శుక్రవారంతో పాటు శనివారం కూడా ఉండటానికి కుదిరిద్ది. నీకు దేవుడు అవకాశం ఇచ్చిన కొలది, సమయం ఇచ్చిన కొలది సమాజముగా కూడటం అనేటటువంటిది మనం మాననటువంటి వారిగా ఉండాలి. కీర్తన 122వ అధ్యాయము, కీర్తన గ్రంథము 122వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఆయన ఒక మాట అంటాడు కదా, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ, నేను చాలా సంతోషించాను. సమాజంగా కూడుకోవటానికి మనం ఏం చేయాలంటే సంతోషించే వారిగా ఉండాలి. కాబట్టి ఆదివారకాల సమయంలో ప్రభు అన్నాడు కదా, నేను వారికి మేలు చేయుట మానకుండా ఉండాలి అంటే వారు వీటిని మానక ఉండాలి అన్నాడు. వీటిని మానకూడదట, ప్రార్థన మానకూడదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానకూడదు, 3వదిగా బోధించడం మానకూడదు, 4వదిగా సమాజముగా కూడుట మానకూడదు. ఎవరైతే ఈ 4 మానకుండా ఉంటారో వారి విషయంలో నట ప్రభు ఏం చేస్తాడంటే మానక మేలు చేస్తూనే ఉంటాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మానక మేలు పొందుకునే స్థితిగతులు కలిగిన వారిగా ఉన్నామా? ఏ రీతిగా మనం ఉన్నాం? ప్రభువు నువ్వు మానకుండా ఉన్నట్లయితే నేను కూడా మానక నీ పట్ల మేలు చేస్తాను. మరి నిజము కూడా ప్రభు చెప్పిన విధముగా వీ షుడ్ నాట్ కేస్ నాట్ ఎ ప్రేయర్, మనము ప్రార్థన మానక, వీ కేస్ నాట్ థ్యాంక్స్ గివింగ్ గాడ్, మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానక, వీ కేస్ నాట్ ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము ప్రకటించక మానక, వీ కేస్ నాట్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని మందిరాన్ని లేదా సమాజముగా మనము కూడుట మానక ఉన్నట్లయితే ప్రభు కూడా మన పట్ల మానక మేలు చేస్తాను. ఆయన మానక చే మేలు ఏకీభవించిన మనం అందరం కూడా పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చిన్న మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కూడా తల్ల ఉంచుదాం, ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. అందరూ కూడా తల్ల ఉంచుదాం, ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. అయ్యా, మరి ఈ యొక్క సమయంలో విన్నటువంటి మాటలను బట్టి ఇదిగో తండ్రి, నీవు మా పట్ల మానక మేలు చేయాలి అటువంటి ఆశ కలిగి ఉన్నానన్నావు. అయితే నీవు మానక మాకు మేలు చేయాలంటే మేము కూడా మానక ప్రార్థన మానక, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానక, సమాజముగా కూడుట మానక, బోధించక మానకుండా ఉండాలని చెప్పారు. అందును బట్టి వందనాలు ప్రభువా, స్తోత్రాలు స్తోత్రాలు. కృప కలిగినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో